ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే మాత్రం చాలాసార్లు డైరెక్టర్ ఒక వైవిధ్యమైనటువంటి కథ అనుకుని దాన్ని తెరకెక్కించడంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అనుకోవచ్చు. అండ్ హారర్ కామెడీ అనేది చాలా వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. కానీ దీంట్లో ఒక ఫ్లేవర్, కొరియన్ ఫ్లేవర్ పెట్టడం అనేది వండర్ఫుల్ థాట్. అది ఇప్పుడు ప్రతి వాళ్ళు కే పాప్ అని, కే డ్రామా అని, మన కొరియన్ సినిమాలని వాటి ఒక దీంట్లో మన ఓటీటీలో వాళ్ళందరూ చూస్తూ కొరియన్ పట్ల ఒక రకమైన మక్కువ పెంచుకున్నారు యూత్. అలాంటిది మన సినిమాల్లో మెర్జ్ చేస్తే కనుక ఆ రిజల్ట్ వేరు, ఆ ఇది వేరు అన్ని ఆ థాట్ రావడమే ఇంత పెద్ద సక్సెస్కి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధానమైన కారణం. దానికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను గాంధీని అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంత రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది. నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచె నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన ఒక్కొక్క సినిమా, అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళుతూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి 4 డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీదవ్వదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మా వాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయువు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు చూసావు. నువ్వు ఉందా కారణం 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయువు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తుంటాడు. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లో వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు. నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అండ్ ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడం ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరూ ఆశీస్సుతోటి ఇదిగో ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. ఆఫ్కోర్స్ మనం చేసినప్పుడు కూడా నువ్వు
నీ అభిమాని అండి అంటూ గతంలో మీరు ఎట్లాగా నా సినిమాల కోసం ఎన్ని చూస్తుంటావు అండ్ అవన్నీ చెప్తూ ఉంటావు, వింటూ ఉంటాను. కానీ నాకు నువ్వు ఆనందం ఇచ్చాకంటే నా శిష్యుడిగా కానీ నా అభిమాని ఇంత స్థాయిలో ఉన్నాడన్న ఆ గర్వం ఉంది సేవా, అది నేను కొన్నా సరే ఎలాగైనా నేను మాటలు చెప్పాను, అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ కీప్ రాకింగ్. మీరు ఇట్లాంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించడం అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేస్తారంటే అది అంత అవ్వాల్సినంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్, తన భయం, భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలో చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను. యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. మీరు ఫస్ట్ సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందించిన విజయాన్ని మన విజయంగా కాదు, బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ మీరు సక్సెస్ సాధించారు. దీన్ని బడ్జెట్ పరంగా అయితే కానీ లిమిటెడ్ టైంతో మీరు చేయటం కానీ దానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అండ్ ప్రతి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తే కనుక నిజంగా సినిమా సక్సెస్ తగ్గిపోతున్నాయనే దీంట్లో ప్రతి వాళ్ళు కూడా నువ్వు ఇది నేర్చుకోవాల్సినటువంటిది, అమలు చేసుకోవాల్సిన విషయం. ఎడిటర్ గారికి వాళ్ళకి ఇంక వీళ్ళందరికీ చెప్తుంటే మా తమ్మని ఏంటి అన్నయ్య నా గురించి అక్కడ నా హృదయానికి దగ్గరైన మనిషి. అండ్ అలాంటి తమ లెక్క తమ్మని మళ్ళీ కష్టం కూర్చోవచ్చు. ప్లీజ్, ఐ లవ్ యూ మై బాయ్, ఐ లవ్ యూ. తమన్ను ఒక ఎనర్జీ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎప్పుడో బోరు కొట్టి తమ్మనికి ఫోన్ చేసి ఎలా ఉన్నా తమ్ముడు అన్నయ్య ఏంటన్నా చెప్పన్నా వచ్చేయమంటావా, రాదు సదా కాసేపు ఇది అని తనతోటి ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా పేరు చెప్పండి, చాలా హోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం కూడా వద్దంటవా? కొంచెం ఫస్ట్ లెటర్ ఫంక్షన్కి వచ్చే ముందరే బాబీ చెప్పి మరి పంపించాడు, నేను జాగ్రత్త చూసుకోండి. ఓకే, వాళ్ళకి హింట్ ఉన్న పోనీ ఆపుకోలేకపోతున్నాను, బలవంతంగా ఆపుతున్నాడు చెప్తాను. ఓకే, ఆల్ రైట్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్లుగా మేము ఒక బొమ్మను తయారు చేసాము దానికి ఇచ్చినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో. అండ్ తమన్, నిన్ను నమ్ముతున్నాను, దీనికి ప్రాణ ప్రతిష్ఠ నువ్వు చెయ్యాలి, దీనికి ప్రాణం పోయాలి, దీనికి 6వ ప్రాణం నువ్వే అవ్వాలి అని అన్నందుకు ఆ సినిమాలో తను చేసి ఆ బీజిఎమ్స్ అవి అంత అత్యద్భుతంగా ఇచ్చాడు ఆ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మన రాబోయే కొత్త సినిమా 158 అలాగే అంతా కష్టపడి అదే ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ఇప్పుడు టీజర్ రాబోతుంది నా బర్త్డే సందర్భంగా. దానికి ఇది ఆపలేవు నువ్వు, ఇంకా ఏమి చెప్పకుండా అంటే కష్టం అవుతుంది, ఇంకా చిరాకు తెప్పిస్తారు ఎంత. సో ద టీజర్ అనేది కొల్లి బాబీ చాలా అద్భుతంగా కట్ చేసినాడు. దానికి తను ఇస్తున్న బీజిఎమ్స్ అనేది అదొక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజున మీరు వెయిట్ చేయండి. ఆ సినిమా ఆ ట్రైలర్ ఎంజాయ్ చేస్తూ తద్వారా మీరు బాగుంది అంటే అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే విషెస్. తమన్, మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నీ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యద్భుతంగా చేసావు, ప్రతిదీ బాగుంది. అండ్ కొన్ని ఎలివేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు అంతా ఇంతగా తను ఒక సాదాసీదా ఒక విలేజ్ బాయ్ నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కొరియన్ వాడు ఆవహించిన తర్వాత తన స్వాగ్, తన బడి తీసుకోవడం, తన సిగార్ కాల్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు వెనకాల నువ్వు కనపడుతున్నావు సైమల్టేనియస్గా. అండ్ అత్యద్భుతం, ఇద్దరు పోటా